ఎంతో మంది త్యాగాల ఫలితమే మనకి స్వాతంత్రం వచ్చిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో వార్డు సచివాలయంలో గురువారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ప్రాణ త్యాగాలు చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే వారి కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉండాలని తెలిపారు. జెండా వందనం అనంతరం సచివాలయ సిబ్బందికి పౌరులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ అట్లాగే సెక్రటేరియట్ స్టాఫ్తో కలిపి ఇవాళ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు మన ఇండియాని ఎంతోమంది ఎన్నో కంట్రీస్ ఇన్వైట్ చేశారు, కానీ మనకి 5,000 సంవత్సరాల నుంచి చరిత్ర ఏంటంటే మన భారతదేశం ఎప్పుడు కూడా ఏ కంట్రీని ఇన్వైట్ చేయలేదు. ఒకప్పట్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ ఏదంటే మన దేశమే. అంటే సిరుల రాశిగా మన భారతదేశానికి ఉంది. అంటే కొన్ని 12 షిప్స్లో మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదను అంతా కూడా బ్రిటిష్ తరలించడం, కోహినూర్ లాంటి వజ్రాన్ని కూడా తరలించడం మనం అందరం హిస్టరీలో చూసాం. అయినప్పటికీ మన స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం అన్ని విధాలుగా వెనకబడిన దేశంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూడాలి,